వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ మధ్యకాలంలో ప్రముఖ ఇన్స్టిట్యూషన్లు చాలా వరకు ఈవెంట్లకు పరిమితం అయిపోతున్నాయి. అయితే రీసెంట్గా అయితే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించినటువంటి టాక్సిక్ ఈవెంట్లో చాలామంది పిల్లలు కూడా గాయపడ్డారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అసలు కాలేజెస్లలో ఇలాంటి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడానికి అనుమతి ఉంటుందా లేదా అని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేటు శుంకర నరేష్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, రీసెంట్గా జరిగిన ఇష్యూ మీరు చూసే ఉంటారు. ఇలాంటి కాలేజెస్లలో పిల్లలు చదువుకునే దగ్గర ఇలాంటి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేసుకోవడానికి అసలు పర్మిషన్స్ అనేవి ఉంటాయా? ఇప్పుడు ఈ ఒక కాలేజ్ రన్ చేయాలి అని అంటే కనుక దానికి సంబంధించి కొన్ని పర్మిషన్స్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఏఐసిటిఈ అని చెప్పని ఢిల్లీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ ఇది. సో ఆ యొక్క సంస్థ ఇచ్చేటువంటి పర్మిషన్ తోటి ఈ యొక్క కాలేజెస్ అన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించి పిల్లల యొక్క అడ్మిషన్స్కి సంబంధించి, బోధనకు సంబంధించి, వసతులకు సంబంధించి కాలేజ్ యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పని క్లియర్ కట్గా నిబంధనలు అనేది పొందుపరిచి ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడ కాలేజెస్లో ఈ సినిమాకి సంబంధించి, పొలిటికల్కి సంబంధించేటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి సంబంధించి అసలు ఏ విధమైన అనుమతులు కావాలి అనేది మనం మాట్లాడుకోవాలి అని అంటే కనుక ముఖ్యంగా మనందరికి తెలిసిన విషయమే, కాలేజెస్లో ఏం జరుగుతుంది అంటే కనుక ఫెస్టులు జరుగుతూ ఉంటాయి. కానీ అది ఎవరికి పరిమితము అని అంటే కనుక కాలేజీలో చదువుకునేటువంటి విద్యార్థులకు వరకు మాత్రమే అది పరిమితమై ఉంటుంది. ఇప్పుడు ఆ సంస్కృతి బరి తెగించి ఎంతవరకు వెళ్ళింది అని అంటే కనుక ఈరోజు ఏ సర్టిఫికేషన్ ఉన్నటువంటి టాక్సిక్ అనే మూవీతోటి, అంటే ప్యూర్లీ సెక్సువల్ అబ్యూస్ వర్డ్స్ అటువంటి సీన్స్ ఉన్నటువంటి ఒక మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్ని మల్లారెడ్డి కాలేజీలో కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇనిషియల్గా 7,000 మంది అటెండ్ అవుతారు అని చెప్పని పర్మిషన్ తీసుకుని 20,000 మంది అనేది అటెండ్ కావడం జరిగింది. 10 గంటల వరకు ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పిన వ్యక్తులు 11 గంటల వరకు కూడా క్లోజ్ చేయకోకుండా ఆ విధంగానే ఈవెంట్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా కళాశాలలు అనేవి పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, వాళ్ళకి చదువుని చెప్పడానికి, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడానికి, సంస్కారం నేర్పించడానికి ఆ యొక్క ఆస్థానాల కనుక మనందరం కూడా భావిస్తాము. కానీ ఈరోజు ఏం జరుగుతుంది అని అంటే కనుక వాళ్ళ యొక్క రాజకీయ సులాభం కోసము, వీళ్ళు వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం కోసము ఈరోజు మల్లారెడ్డి గారు ఏం చేస్తున్నారు అని అంటే కనుక వారి యొక్క కోడలు ప్రీతిరెడ్డి గారిని ఎంపీగా కంటెస్ట్ చేపియాలి అని చెప్పనేది ఆయన యొక్క ప్రధానమైన కోరిక. ఆవిడ కూడా దానికి అనుగుణంగానే ముందుకు వెళ్ళటం, అడుగులు వేయడం జరిగింది. ఎందుకు టాక్సిక్ ఈవెంట్ దీంట్లో కండక్ట్ చేశారు అని అంటే కనుక నాకు తెలిసి ఆవిడ కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో కాబట్టి ఈ యొక్క మూవీ కానీ హీరో కానీ అందరూ కూడా కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే. సో కాబట్టి ఒక ప్రాంతీయ అభిమానంతో పక్క రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక కోడలుగా ఉండి నాకు ఇంత పెద్దటి సంస్థానం ఉంది అని చెప్పి చూపించుకోవడానికి ఆవిడ ఒక పిఆర్ చేసి ఆ యొక్క ఈవెంట్ని ఇక్కడ పెట్టడానికి ప్లాన్ చేసింది అనేది నేను అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఈవెంట్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే, ఒక రాజకీయ సభలు కానీ, అదేవిధంగా సినిమాకి సంబంధించిన సభలు కానీ, అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఈవెంట్లు కానీ ఎక్కడైనా సరే జరిగినప్పుడు ఏమవుతుందంటే కనుక మనకి ఇటువంటి ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటిని కూడా వితౌట్ దేర్ బీయింగ్ ఇన్వెస్టింగ్ సింగిల్ పెన్ని భయంకరమైన పబ్లిసిటీ అనేది రావడం జరుగుతుంది. యావత్తు దేశము, ప్రపంచం అంతా కూడా ఈ సినిమా అనేది దట్టు మిగిలిన రంగాలతో కంపేర్ చేస్తే సినిమా అనేది చాలా తొందరగా ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, వేరే ద్వారా కానీ ప్రజల యొక్క దగ్గరికి వెళ్ళడానికి చాలా తొందరగా అట్రాక్ట్ అవడం, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంది కాబట్టి. సో దానికి సంబంధించి పిల్లల యొక్క భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టి వీళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసము ఈ యొక్క కళాశాల ప్రాంగణాలని వాళ్ళు ఈ విధంగా తందనాలాడడానికి ఉపయోగిస్తున్నారు. ఇది ముమ్మాటికి కూడా చట్ట వ్యతిరేకమైన చర్య. ఎందుకు అని అంటే కనుక దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ కానీ, ఇక్కడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో వాళ్ళు పనిచేస్తారు కాబట్టి జేఎన్టీయూ కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేయకోకుండా క్లియర్గా గైడ్లైన్స్ అనేది ఇష్యూ చేయాలి. 2022లో కూడా ఢిల్లీ యూనివర్సిటీలో ఈ విధంగానే మింద్రా హౌస్ అని చెప్పని ఒక ఈవెంట్, ఎస్పెషల్లీ ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఆడపిల్లలు చేసుకునే ఈవెంట్లోకి కొంతమంది మగ వ్యక్తులు వచ్చి వాళ్ళని అసభ్య పదజాలంతో, అదేవిధంగా అసభ్యంగా
తాకరాని చోట తాకుతూ సెక్సువల్ అబ్యూస్ వర్డ్స్ యూజ్ చేస్తూ అటువంటి యాక్ట్స్కి పాల్పడిన సంఘటనలు మనందరికి విదితమే. దీని మీద అప్పట్లో ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ అనేది రిజిస్టర్ కాపట్టడం జరిగింది. దాని తర్వాత ఢిల్లీ ఆ యొక్క యూనివర్సిటీ వాళ్ళు స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అనేది చేయడం జరిగింది. ఈ యొక్క ఈవెంట్స్ కండక్ట్ చేసేటప్పుడు క్లియర్గా ఈవెంట్స్ అనేది కాలేజీలో చదివేటువంటి విద్యార్థులకు సంబంధించి మాత్రమే పరిమితం కావాలి తప్ప బయట వాళ్ళకి ఎవరికి కూడా ప్రవేశం కల్పించడానికి వీలు లేదు అని చెప్పని. అదేవిధంగా దీనికి సంబంధించి ఫైర్ దగ్గర నుంచి, పోలీస్ దగ్గర నుంచి, మున్సిపల్ దగ్గర నుంచి క్లియర్గా ఎన్ఓసీలు తీసుకురావాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంట్రీకి సంబంధించి ఎవరి దగ్గర అయితే కనుక కాలేజీకి సంబంధించినటువంటి ఐడి కార్డు ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎంట్రీ చేయాలి అని చెప్పని కూడా గైడ్లైన్స్ అనేది పొందుపరచడం జరిగింది. ఈరోజు ఆ కాలేజీలో చదివేటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా కూడా వెళ్ళి కలవాలి అని అంటే కనుక డైరెక్ట్ రానిస్తారా కాలేజీలోకి? రానియ్యరు. 100 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సెక్యూరిటీ అసలు ఫస్ట్ మేనేజ్మెంట్ని కలవాలంటేనే కనుక సెక్యూరిటీ దగ్గర నుంచి మనకు మొదలవుతుంది. ఎవరు, ఎందుకు, పర్మిషన్ ఉందా లేదా అని చెప్పి. అటువంటిది ఒక మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్ చదువుకునేటువంటి కళాశాల ప్రాంగణంలో ఒక 20,000 మంది అటెండ్ అయ్యే విధంగా చేశారు అని అంటే కనుక రేపు అక్కడ చదువుకునేటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళటమే కదా. ఇప్పుడు పిల్లలందరినీ ఎందుకు పంపిస్తారు కాలేజీ కానీ? ఇప్పుడు ఎక్స్కర్షన్ కంటే పంపించరు, పిక్నిక్స్ కంటే పంపించరు, లేదు ఫ్రెండ్స్తో బయటకు వెళ్తుంటే పంపించరు. కానీ కాలేజీలో 11 గంటలు 12 గంటల వరకు పిల్లలు ఉంటారు అన్నా కూడా తల్లిదండ్రులు పంపిస్తారు. ఎందుకు అని అంటే కనుక అది కళాశాల కాబట్టి, ఎందుకంటే కనుక వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి అది ఒక ప్రాంతం కాబట్టి. కానీ దీన్ని వీళ్ళు ఈ విధంగా ఒక బూతు సినిమా కోసము ప్రమోట్ చేసి పిల్లల్ని పక్కదోవ పట్టించే విధంగా ఈ యొక్క కాలేజీ యాజమాన్యాలు, సంస్థలే ఈ విధంగా ప్రేరేపిస్తున్నాయి అని అంటే కనుక ఈరోజు ఈ యొక్క వ్యవస్థ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా సదరు కాలేజీలకు సంబంధించి అవి FTLలో ఉన్నాయి, చెరువును కబ్జా చేసి కట్టారు అని చెప్పని కూడా గతంలో ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ యొక్క మెడికల్ కాలేజీకి సంబంధించి మల్లారెడ్డి కాలేజెస్ ఎక్కడ కట్టారు ఏంటి అని చెప్పని. దీని మీద హైడ్రా నోటీసులు ఇవ్వడము, దాని తర్వాత పెద్ద మొత్తంలో తాయిలాలు ప్రభుత్వాలకి రావడము, దాని తర్వాత ఈ యొక్క ఇష్యూని బయటికి రానికోకుండా చేతులు దులిపేసుకోవడము మన అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, అంటే చాలా వరకు కూడా స్టేట్కి ఒక ఎడ్యుకేషన్ బోర్డు అనేది ఉంటుంది. అంటే ఈ బోర్డు ఏమైనా కాలేజీల పైన ఇలాంటి చర్యలు, అంటే ఇలాంటి ఈవెంట్స్ కాలేజీలో కండక్ట్ చేయడం చట్టరీత్యా నేరం అని ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఆ బోర్డుగా ఉంటుందా ఇక్కడ? ముమ్మాటికి కూడా ఇక్కడ నేను ఏమంటున్నాను అని అంటే కనుక కాలేజెస్కి ఇచ్చే పర్మిషన్ ఎందుకు ఇస్తారు అని అంటే కనుక పిల్లలకి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి ఇస్తారు. సో అది కాకుండా బయట ఏదైనా సరే కమర్షియల్ ఈవెంట్, అంటే సినిమా అనేది ఒక కమర్షియల్ సెగ్మెంట్, ఆడియో రిలీజ్ ఫంక్షన్ అనేది, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒక కమర్షియల్ సెగ్మెంట్. ఎందుకు అని అంటే కనుక ఆ యొక్క ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేస్తారు? ఆ యొక్క సినిమాని ప్రమోట్ చేయడానికి, అదేవిధంగా ఆ యొక్క సినిమాని చూడడానికి ప్రేక్షకులు డబ్బులు పట్టుకొని ఆ యొక్క టికెట్ కొనుక్కొని సినిమా చూడడానికి జరిగేటువంటి ఒక కమర్షియల్ ఈవెంట్. ఈరోజు ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా కూడా సొసైటీలో రిజిస్టర్ అవుతుంది, అంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ అవుతుంది. మీకు స్కూల్స్ తీసుకోండి, కాలేజెస్ తీసుకోండి, ఇవన్నీ కూడా మీకు సొసైటీ అని చెప్పి రిజిస్టర్ కాబట్టడం జరుగుతుంది. అంటే వీళ్ళు సేవ చేస్తాము అని చెప్పి మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. కానీ సేవ ముసుగులు ఏం చేస్తున్నారు? వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఆర్థికంగా డబ్బులు ధనార్జన చేస్తున్నారు. మరి కాబట్టి ఈ విధంగా సొసైటీ రూల్స్ని వయలేట్ చేసి ఈ విధంగా ధనార్జనకి, అక్రమ సంపాదనకి పాల్పడుతున్నటువంటి కాలేజీల యొక్క పర్మిషన్ రద్దు చేసే అధికారము ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి బోర్డుకి కూడా ఉంది. ఓకే, అంటే సార్ ఇప్పటి వరకు ఇదేమి మొదటి ఈవెంట్ కాదు ఈ కాలేజ్లో. చాలా వరకు ఇలాంటి ఈవెంట్లు గతంలో కూడా ఒక 3-4 ఈవెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే అప్పటి నుంచి కూడా ఈవెంట్స్ని ఎందుకు ఆపట్లేదు అనుకోవచ్చు, ఎందుకు వీళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు అనుకోవచ్చు? డబ్బులు నోటీస్ ఇస్తారు, ఏయ్ నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి, మీడియా అంతా కూడా ప్రెజర్ పెడుతుంది, నాకు ఎంత ఇస్తావు? 2 కోట్లు ఇస్తావా, 3 కోట్లు ఇస్తావా? సో బెదిరించాలి, బ్లాక్మెయిల్ చేయాలి, డబ్బులు తీసుకోవాలి, పక్క జరగాలి. ఇంకా అంతకుమించి ఏముంటుంది దాంట్లో? అందులోనూ సార్ ఈ కాలేజీలో ముఖ్యంగా ఇలా మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్లో చూసిన పిల్లలు చేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళంతా కూడా విద్యను పక్కన పెట్టి ఈ ఈవెంట్‌లకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు మనం చూసినట్లయితే చాలా వరకు చాలామంది ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయ్యేవాళ్ళు ఎందుకు ఈ విధంగా తయారైతున్నారంటే ఇలాంటి ఈవెంట్లు కాలేజీలలో పెట్టడం వల్ల అని కూడా ఇప్పుడు చాలా వరకు చర్చ జరుగుతుంది. ఎందుకంటే విద్యని వెనక్కి నెట్టేసి ఇలాంటి మూవీకి సంబంధించిన ఈవెంట్లు పెట్టడం వల్ల వాళ్ళు దానికే అట్రాక్ట్ అయ్యి ఇలాంటి క్రైమ్స్ కూడా చాలా వరకు పెరుగుతున్నాయి. చాలామంది స్టూడెంట్స్ కూడా క్రైమ్స్‌లలో ఇరుక్కుంటున్నారు. అది దృష్టిలో పెట్టుకోకుండా ఇలాంటి విద్యా సంస్థలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయి అనుకోవచ్చు? ఎందుకు అని అంటే కనుక మీరన్నదే అమ్మ, ఈరోజు ఎడ్యుకేషన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న అంశం అయిపోయింది. ఏ విధంగా అయితే గనక విద్యార్థుల తల్లిదండ్రుల్ని అడ్డగోలుగా దోచేస్తున్నారో ఫీజుల పేరుతోటి, నియంత్రణ లేకుండా ప్రభుత్వాలు చెప్పినా కోర్టులు చెప్పినా, వీళ్ళు ఇంజనీరింగ్ విద్య అనేది నవేడేస్ ఎట్లా అయిపోయింది అని అంటే కనుక ఇంజనీరింగ్ సీట్స్ అనేవి ఫిల్ కానటువంటి పరిస్థితికి వచ్చేసింది పరిస్థితి. అంటే ఎవ్రీ ఇయర్ కూడా 40% ఆఫ్ ది ఇంజనీరింగ్ సీట్స్ అనేది లయింగ్ వేకెంట్ ఖాళీగా ఉంటున్నాయి. అవి అమ్ముడుపోవట్లేదు. విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అటువంటి హెవీ కాంపిటీషన్ ఉన్నటువంటి నేటి ఈ సమాజంలో ఈ మల్లారెడ్డి కాలేజ్ అనేది ఏంటి, మ్యాక్సిమం ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన సీట్స్ ఎక్కువగా ఉన్నాయి. మెడికల్ సీట్స్ కూడా ఉన్నాయి, బట్ ఇంజనీరింగ్ కంపేర్ టు మెడికల్ ఇంజనీరింగ్ సీట్స్ ఎక్కువగా ఉన్నాయి. అసలే ఇంజనీరింగ్ విద్య మీద విద్యార్థులకి అంత ఇంట్రెస్ట్ లేదు అనుకున్నటువంటి తరుణంలో వాళ్ళు కోట్ల రూపాయల సంపాదన ఈ యొక్క ధనం సంపాదించుకోవాలి అని అంటే కనుక ఏం చేయాలి అంటే కనుక ఇటువంటి అడ్డమైన దారులు తొక్కాలి. సో మల్లారెడ్డి గారి కోడలు కూడా మొన్నటి ఈవెంట్లో ఏమంటుంది, మీరు ఈ విధంగా అల్లరి చేస్తే నెక్స్ట్ ఇటువంటి ఈవెంట్స్ ఇక్కడ కండక్ట్ చేయబడవు అని చెప్పంటుంది. అంటే ఏంటి, ఇంకా ఎంకరేజ్ చేస్తాము, మీరంతా కూడా మేము చెప్పినట్టు వింటే ఈ యొక్క ఈవెంటే కాదు, రేపటి రోజున సన్నీ లియోన్ కూడా తీసుకుని వచ్చి మీ ముందు కూర్చోబెట్టి మీకు కావాల్సిన విధంగా ఆమెతోటి నృత్యం చేపిస్తాము అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఆవిడ స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అంతే కదా. విద్యార్థులకు నేర్పించాల్సింది ఏంటి, చదువు నేర్పించాలి. లేదు అంటే కనుక బతుకమ్మ పండుగ ఈవెంట్ చేయండి. ఎందుకంటే కనుక తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్ర సంస్కృతి గురించి విద్యార్థులకు తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి అవతరణ దినోత్సవాలు జరపండి. జరిపారా మీరు మీ కాలేజీల్లో? జరపలేదు. ఎందుకంటే కనుక ఎంతమంది అమరవీరుల త్యాగం చేత రాష్ట్రం ఏర్పడింది అనేటువంటి విషయము విద్యార్థులకి తెలుస్తుంది. అదేవిధంగా సైనికులు అమరులైనటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. ఆ రోజున ఈవెంట్స్ కండక్ట్ చేయండి. ఆ యొక్క దేశం కోసం అమరులైనటువంటి సైనికుల గురించి చెప్పండి. జనవరి 26, ఆగస్టు 15 గురించి ఈవెంట్లు కండక్ట్ చేయండి. ఈ విధంగా ఏ విధంగా అయితే టాక్సిక్ ఈవెంట్లు కండక్ట్ చేశారో జనవరి 26, ఆగస్టు 15 గురించి ఈవెంట్స్ కండక్ట్ చేయండి. దాని గురించి దేశం గురించి చెప్పండి. ఆగస్టు 15, జనవరి 26 మధ్య తేడా ఏంటో చెప్పండి. సో ఈ విధంగా విద్యార్థులు జాబ్ మేళా కండక్ట్ చేయండి పెద్ద స్థాయిలో. మీ యొక్క కాలేజీకే కాదు, ఏ విధంగా అయితే కనుక 20,000 మంది బయట నుంచి కూడా మీ కాలేజీలోకి అనుమతించారో ఆ విధంగానే చుట్టుపక్కల ఉన్న కాలేజీలు అందరి పిల్లల్ని కూడా ఇన్వైట్ చేయండి, పెద్ద జాబ్ మేళా కండక్ట్ చేయండి. ఇవి కదా మీరు చేయాలి. ఇవి మనం చెయ్యం. అంటే విద్యార్థులకు పనికొచ్చే యాక్టివిటీస్ అయ్యి కూడా మనం ఈ స్థాయిలో చెయ్యము. మనకు ఉపయోగపడేవి విద్యార్థుల్ని అడ్డుపెట్టుకుని చేసేది. అంటే మల్లారెడ్డి గారికి సంబంధించి ఇది ఒక టాక్సిక్ సినిమా ఈవెంట్కి మాత్రమే పరిమితం కాలేదు. ఎలక్షన్ టైంలో కూడా ఆయన ఎంపీగా కంటెస్ట్ చేశారు మల్కాజ్గిరికి. సో ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా మొత్తం ఆ కాలేజీకి సంబంధించినటువంటి టీచర్స్ని, స్టాఫ్ని, అదేవిధంగా తల్లిదండ్రుల దగ్గరికి పంపించి తల్లిదండ్రులు అతనికి ఓటేసే విధంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎన్ని ఎలక్షన్స్లో విద్యార్థులకు ఏదైతే కనుక ఓటు హక్కు ఉంటుందో వాళ్ళందరితో ఎన్రోల్మెంట్ చేయించి వాళ్ళకు అనుకూలమైన పార్టీకి ఓటు వేయించే విధంగా ఈ విధంగా మొదటి నుంచి కూడా విద్యార్థుల్ని వాళ్ళ వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి సందర్భం ఎక్కడా లేదు. మీరు ఎక్కడన్నా విన్నారా? మల్లారెడ్డి కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థి క్రోర్స్ ఆఫ్ రూపీస్ శాలరీ తెచ్చుకుంటున్నాడు, లేదంటే కనుక ఈ ప్రొమినెంట్ ఇన్స్టిట్యూట్లో ఈ స్థాయిలో జాబ్ సంపాదించాడు అని చెప్పని. అంటే ఎందుకు ఉండట్లేదు అనుకోవచ్చు. అంటే ప్రతిసారి మల్లారెడ్డి గారు కావచ్చు, ప్రీతిరెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్పేది ఏంటంటే మా కాలేజ్లో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఏఐకి సంబంధించిన స్కిల్స్ నేర్పిస్తున్నాం, మా విద్యార్థులందరూ టాప్లో ఉంటున్నారని చెప్పుకొస్తున్నారు. మీరేమో ఇప్పుడు అంటే ఎవరు కూడా ఎక్కడ కనిపించట్లేదని చెప్తున్నారు. అంటే ఎందుకు, ఎక్కడ ఏ తప్పిదం జరుగుతుంది అనుకోవచ్చు? తప్పిదం ఆన్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండి. క్లియర్గా మేనేజ్మెంట్ సైడ్ నుంచి
ఈ యొక్క తప్పిదం జరుగుతుంది. వాళ్ళే విద్యార్థులు చదువుకోకుండా అనవసరమైన కార్యక్రమాలకి వాళ్ళే అలవాటు చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళని విద్యకు దూరం చేస్తూ విద్యార్థులు చెడగొడుతున్నారు. సార్ దీంట్లో చూసుకున్నట్లయితే అటు టాక్సిక్ టీం పైన కేసు నమోదైంది, కాలేజ్ యాజమాన్యం పైన ఎవరైతే ఆ ఈవెంట్ కండక్ట్ చేశారో వాళ్ళ మీడియా మీద కూడా కేసు నమోదైంది. అయితే ఇక్కడ ఎవరు బాధ్యతగా ఉండాలంటారు? ఈవెంట్కి వచ్చిన ఏవైతే మూవీ తీసిన సెలబ్రిటీస్ కావచ్చా, కాలేజ్ యాజమాన్యం కావచ్చు, పిల్లలు అంతమంది వచ్చినప్పుడు అంత అర్ధరాత్రి అయినప్పుడు ఏదో ఒక చిన్న తప్పిదం జరుగుతుంది, పిల్లలకి ఏదైనా జరిగితే అది మా మీదే పడుతుంది అన్న ఆలోచన లేకుండా ఇలా వ్యవహరించారనుకోవచ్చా? అంటే ఇవన్నీ కామనే కదమ్మా. కార్పొరేట్ సెక్టర్కి సంబంధించినటువంటి కాలేజెస్లో పిల్లలు చచ్చిపోతే వాళ్ళకి పెద్ద లెక్కేం ఉండదు. అంటే ఆదివారం వచ్చింది అని అంటే కనుక మటన్ షాపులో ఏ విధంగా అయితే కనుక మేకను కోసి ఎలాడదీస్తారో, చికెన్ షాప్లో ఏ విధంగా అయితే కనుక కోడిని కోసి ఎలాడదీస్తారో, ఈరోజు విద్యార్థులు మేనేజ్మెంట్ యొక్క ఆకృత్యాల వల్ల చనిపోతున్నా కూడా, ఆ హెరాస్మెంట్ ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నా కూడా ఏం జరుగుతుంది? మేనేజ్మెంట్లో ఏ మేనేజ్మెంట్ అయినా కూడా లోపలికి వెళ్ళిన సందర్భం కానీ కేసు అయిన సందర్భం కానీ ఉందా? లేదు. డబ్బులు పడేస్తారు, కేసు పైకి రాకుండా చేస్తారు. అందులోనూ ఈ ఈవెంట్లో చూసుకున్నట్లయితే ఏదైతే టాక్సిక్ ఈవెంట్ జరిగిందో ఆ ఈవెంట్లో కూడా ఒక అబ్బాయికి బాగా దెబ్బలు తగిలాయి. ఆ డీజే బాక్సుల దగ్గర ఏర్పాటు చేసిన అది కూడా పడిపోయి కాలు విరిగిపోయిందని వాళ్ళ నాన్న చెప్తున్నారు. అప్పుడు కాలేజ్ యాజమాన్యాన్ని కాంటాక్ట్ అయినప్పుడు అంటే ఫస్ట్ రియాక్ట్ అవ్వలేదు, తర్వాత రియాక్ట్ అవ్వలేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇలాంటి బాధ్యత గల ఇన్స్టిట్యూట్ అని చెప్పుకునే వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు? వాళ్ళకి అవసరం లేదు. మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయాలి? మా దాకా వచ్చే స్థాయి పరిస్థితి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఉంటాయా? మేము ఆర్థికంగా చాలా స్ట్రాంగు, రాజకీయంగా స్ట్రాంగు, ఇంట్లో 5-6 పదవులు కావాలి, ప్రతి ఒక్కరికి రాజకీయ పదవులు కావాలి, దానికి అనుగుణంగా కావాల్సినటువంటి డబ్బులు చెరువులు ఆక్రమించి కట్టిన కాలేజెస్ ఉన్నాయి. కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి అక్రమంగా చట్ట విరుద్ధంగా అధిక మొత్తంలో వసూలు చేసినటువంటి ఫీజులు ఉన్నాయి. ఇంకా మమ్మల్ని ఎవడు అడుగుతాడు? కానీ ఇలాంటివి ఇంత జరిగినప్పటికీ కూడా, అంటే అధిక డబ్బులు ఫీజులు వసూలు చేస్తున్నారని ఇలాంటి ఈవెంట్లు, అంటే ఎడ్యుకేషన్ బాగలేకపోయినా, జాబ్స్లలో వాళ్ళు ఉండకపోయినా ఎందుకు ఇంత లక్షలాది మంది పిల్లలు వచ్చి అక్కడే జాయిన్ అవుతున్నారు అనుకోవచ్చు? తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు కదా ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు, ఈ పలానా కాలేజ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక, విద్యార్థులు 10th ఇంటర్మీడియట్ వచ్చేంత వరకు కూడా టీచర్స్ అని చెప్పని, స్కూల్స్ అని చెప్పని, తల్లిదండ్రుల పర్యవేక్షణ అని చెప్పని, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు అని అంటే కనుక చదువు, పంక్చువాలిటీ అని చెప్పని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఒక పంజరంలో ఉన్నటువంటి పక్షి ఏ విధంగా అయితే కనుక ఫీల్ అవుతుందో ఆ విధమైన ఫీలింగు విద్యార్థులకు ఉంటుంది ఇంటర్మీడియట్ వరకు. ఈవెన్ మీకు సెట్స్ రాసి ఇంజనీరింగ్లో జాయిన్ అయినంత వరకు కూడా పిల్లలు ఈ విధంగానే తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉంటారు. ప్రతి మూమెంటు కూడా ఇటు స్కూల్స్ కానీ ఇటు తల్లిదండ్రులు కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మ్యాక్సిమం. వెన్ ఇట్ కమ్స్ టు ఇంజనీరింగ్, ఆ ఇంజనీరింగ్ వచ్చే టైంకి, అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత విద్యార్థులు ఏ విధంగా ఫీల్ అవుతారు అని అంటే కనుక, వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టు, వాళ్ళు జీవితంలో తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇండివిజువాలిటీగా వాళ్ళకి కావాల్సిన విధంగా తీసుకోగలిగినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నట్టు ఫీల్ అయ్యి, సో వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది ఇక్కడ తెర మీదకి రావడం జరుగుతుంది మ్యాక్సిమం. సో అందులో భాగంగా ఏం చేస్తుంది అంటే కనుక, ఇప్పుడు ఈ మల్లారెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఈవెంట్స్ అన్నీ కూడా, ఇప్పుడు మల్లారెడ్డి గారు చూసుకున్నట్లయితే కనుక, మనకి పొలిటీషియన్లు అంటే కనుక అందరికి ఒక భయం ఉంటుంది, రైట్? అంటే ఒక తెలియని భయం, వీళ్ళతో మనకి ఎందుకు అని చెప్పని. కానీ అటువంటి సంస్కృతిని మల్లారెడ్డి గారు తన యొక్క క్యారెక్టర్ తోటి పక్కదో పట్టించేశారు. అంటే పొలిటీషియన్ అంటే మల్లారెడ్డి అంటే కనుక ఒక నవ్వు, పాలు అమ్మిన, పూలు అమ్మిన, మీరందరూ మంచి పైసలున్న పోరిని పట్టుర్రా పోయి దాన్ని పట్టాయించి వెళ్ళి చేసుకోరి, మీరు సెట్ అయిపోతారు లైఫ్లో, ఇవా చెప్పేటి. కానీ వాటిని ఎంకరేజ్ చేస్తుంది సమాజం. అటువంటి వ్యక్తులకి సీట్లు ఇచ్చి, పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ తీసుకుని సీట్లు ఇచ్చి గెలిపించుకుంటుంది బీఆర్ఎస్ లాంటి పార్టీ. అటోన్లీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు రేపటి రోజున ప్రీతిరెడ్డి గారు వేరే పార్టీలోకి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా ఊరికే టికెట్ ఇస్తారని చెప్పి నేను అన్నాను. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తీసుకుని టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుగురించి ఈవెంట్స్ అన్నీ కూడా. సో వీటన్నిటిని ప్రొజెక్ట్ చేసుకోవడం వల్ల విద్యార్థులు ఏం ఫీల్ అవుతారు అని అంటే కనుక, మల్లారెడ్డి కాలేజ్కి వెళ్తే కలరింగ్ ఉంటుంది పోయి, మస్తు కలరింగ్ ఉంటుంది. ఏ ఈవెంట్లు, డ్యాన్స్లు, కథ, సినిమా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని చెప్పని ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి అటువంటి కాలేజ్లో జాయిన్ అవుతున్నారు.
ఇది ఒక ప్రమోషన్. ఇంతకు ముందు చెప్పినట్టు Hmm. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కనుక డబ్బులు సంపాదించుకోవడానికి చేసేటువంటి ప్రమోషన్. నిజంగా అంటే మల్లారెడ్డి గారు మీరు చెప్పినట్టు ఇందాక పాలమ్మినా పూలమ్మినా అని అది ఎవరు చూడలేదని ఆ ఈవెంట్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. అంటే నిజంగా అంత కష్టపడిన వ్యక్తి స్టూడెంట్స్ దగ్గర చాలా వరకు ఫీజు తక్కువ చేసి చాలా వరకు అంటే చదివించే చాలా మంది పిల్లల్ని దత్తత తీసుకొని కూడా చదివించే కాలేజెస్ ఉన్నాయి. అంటే ఈ విధంగా కూడా చేయొచ్చుగా. నిజంగా అంత కష్టపడి గ్రౌండ్ నుంచి వచ్చారనుకోవచ్చా? చేయడం అది ఎందుకంటే ఎందుకు అని అంటే కనుక ఫర్ ది సేక్ ఆఫ్ పొలిటికల్ ఇమేజ్ మాట్లాడతారు అంతే తప్ప మీరు అన్నట్టు ఎందుకు అమ్మ ఫ్రీగా చదివించాలని చెప్పి ఎవడో అడగడు. అట్లీస్ట్ ఫీజు తగ్గించు. ఎగ్జాక్ట్లీ 10 లక్షలు తీసుకునే దగ్గర 7 లక్షలు తీసుకో బాబు. ఎందుకట్లా హింసిస్తావు? రక్త మాంసాలు ఎందుకు తింటావు నువ్వు తల్లిదండ్రులది? అస్సలు మీరు నమ్మరు. నాకు వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ క్యాండిడేట్లు మల్లారెడ్డి గారికి ఫోన్ చేసి మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి ఫీజు తగ్గిమంటే వాళ్ళ ఫోన్ కూడా లేకూడదు. వీళ్ళు అడగండి, బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని పోయి కెమెరా పెట్టి అడగండి, తగ్గించడం అడగండి. అంటే రీసెంట్గా మల్లారెడ్డి గారి ఫ్యామిలీ గురించి రాజకీయం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చాలా వరకు కనిపించట్లేదు. పార్టీ మారతారేమో అంటే గతంలో చూసుకుంటే మల్లారెడ్డి గారు టీడీపీ పార్టీ నుంచి రావడం జరిగింది బీఆర్ఎస్లోకి, మళ్ళీ బీజేపీ పార్టీలోకి వెళ్తారన్న మాటలు కూడా వినబడుతున్నాయి. అంటే వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? కాలేజెస్ సేఫ్టీ కోసం అట్లా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, వయసులో ఉన్నటువంటి ఏ పార్టీలో ఉన్నా కూడా వాడికి కావాల్సింది వాడికి జరిగిపోతూనే ఉంటుంది. అలా అయితే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత 2024లో మల్లారెడ్డి గారికి సంబంధించినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో హైడ్రా ఫామ్ చేసిన తర్వాత అవన్నీ కూడా చెరువుల్లో ఉన్నాయి అని చెప్పి నోటీసులు ఇచ్చి పగలగొడతామని చెప్పని మీడియాస్లో న్యూస్లు వచ్చినాయి. అదేవిధంగా ఆ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆయనకి సంబంధించినటువంటి ఒక ల్యాండ్కి సంబంధించి వివాదము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి మల్లారెడ్డి గారికి సంబంధించి కూడా జరగడం జరిగింది. సో ఇవన్నీ జరిగిన క్రమంలోనే మల్లారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకి జాయిన్ అవ్వడానికి రేవంత్ రెడ్డి గారితో మంతనాలు జరుపుతున్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఒక 2-3 సందర్భాల్లో మల్లారెడ్డి గారు పోయి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఎందుకు అని అంటే కనుక మా మనవరాల పెళ్లికో మనోడి పెళ్లికో నేను ఇన్వైట్ చేశాను తప్ప రాజకీయం ఏమీ లేదు అని చెప్పని. ఎట్ ద సేమ్ టైం బీజేపీతో కూడా మంతనాలు చేయడం జరిగింది. కానీ ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండానే ఆయనకు సంబంధించినటువంటి ల్యాండ్స్ సేఫ్ అయిపోయినాయి. ఆయన కాలేజీల దగ్గరికి ఎవరో కూడా ఇప్పుడు వరకు వెళ్ళినటువంటి సందర్భం లేదు. అంటే డబ్బులుంటే మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మీకు కావాల్సిన పని జరిగిపోతుంది. మరి అటువంటిప్పుడు పార్టీ ఎందుకు మారాలి సార్ అని చెప్పని అంటారు మీరు. ఎందుకు మారాలి అని అంటే కనుక ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ పార్టీకి ప్రాస్పెక్టివ్ ఫ్యూచర్ ఉంది, ఈ పార్టీలోకి వెళ్తే మనం గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఈ పార్టీ నుంచి సర్వే చేయించుకుంటే మనం ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి ఈ పార్టీ నుంచి క్విట్ అయ్యి ఆ పార్టీలో జాయిన్ అవ్వాలి. సో వాళ్ళ యొక్క గెలుపు ఓటముల గురించి పార్టీలు మారుతారు తప్ప పనుల గురించి కాదు. సార్ ఫైనల్గా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లో జరిగిన ఈ ఈవెంట్ కావచ్చు, అటు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ గురించి కావచ్చు, మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాము అని అంటే కనుక అవి విద్యా సంస్థలు కాదు వ్యాపార సంస్థలు అని చెప్పని అంటాను. సో పబ్బులకి వెళ్ళటం ఎందుకు, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పని ఏదైతే పెట్టారో దాని బదులు ఏం పెట్టాలి అని అంటే కనుక మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి పెడితే, పేరు మారిస్తే అన్నీ అక్కడే ఉంటాయి కదా. ఇంకా సార్ అంటే ఇంజనీరింగ్ పక్కన పెడితే మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. అంటే ఓన్లీ మెడికల్లో చదివే వాళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే మెడిసిన్ అయిపోయిన తర్వాత వైద్య వృత్తి తర్వాత డాక్టర్లు అయ్యి ఈ విధంగానే వస్తున్నారు అనుకోవచ్చా? ఎవరైనా కూడా వాళ్ళు వైద్య విద్యార్థులు కావచ్చు, ఫార్మా స్టూడెంట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా లా విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కూడా కాలేజీ స్థాయి నుంచే ఇటువంటి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన వ్యక్తులు ఒక స్టాండర్డ్స్ అనేది ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాము అనేది కూడా. ఎందుకంటే ఈరోజు రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో చదివినటువంటి వ్యక్తులకి ఉండేటువంటి వెయిటేజ్ మార్కెట్లో వేరేలాగా ఉంటుంది. సో ఈ విధంగా విద్యా కేంద్రాలని వ్యాపార కేంద్రాలుగా మార్చి ఈ పాశ్చాత్య సంస్కృతితోటి ఈ డ్యాన్సులు, ఈ ఆఫ్ డ్రెస్సులు, ఈ క్లీవేజ్ షోలు ఇవన్నీ ఏం చూపిస్తున్నారు పిల్లలకి? పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు సినిమాకి వెళ్ళి వాళ్ళు కొనుక్కుంటే దట్ ఈస్ అది పర్సనల్ వాళ్ళ పేరెంట్స్కి సంబంధించిన విషయం. కానీ మీరు కాలేజీల లెవెల్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఇంకా వాళ్ళకి అడ్డు అదుపు ఎక్కడ ఉంటుంది? చదువుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ పాయింట్ ఫర్ కన్సిడరేషన్ కదా. సో వాటికి అనుమతించిన బోర్డ్స్ కూడా సొసైటీ పేరు మీద ఈ విధంగా పర్మిషన్ తీసుకుని ఈ యొక్క వాణిజ్యానికి సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు
కంపల్సరీ నోటీసులు ఇచ్చి కాలేజ్ యొక్క పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి, కానీ క్యాన్సిల్ చేయరు అని కూడా అంటున్నాను నేను. కానీ అంటే ఇదివరకు ఎలాగ ఇన్సిడెంట్స్ జరిగాయో ఇష్యూస్, దానిలాగే 2 రోజులు మాట్లాడుకొని ఇది కూడా అదే విధంగా వెళ్ళిపోతుంది అనుకోవచ్చా? 2 రోజులు కూడా లేదు, ఒక రోజే మాట్లాడుకున్నారు కదా, కొత్త టాపిక్స్ వచ్చేసినాయి. అంటే ఏ విధంగా కవర్ చేస్తున్నారు అనుకోవచ్చు వీటన్నిటిని? మేనేజ్మెంట్ మొత్తం ఎవరికి వెళ్ళేది వాళ్ళకి ప్యాకెట్లు వెళ్ళిపోతాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.